హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే మనం ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా వంకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ రెసిపీ. చాలా బాగుంటుంది. ఎప్పుడు వంకాయతో సాంబార్ తిని బోర్ కొట్టిన వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే కుక్కర్లోకి నేను 2 గ్లాసులు కందిపప్పు తీసుకొని నీట్గా కడిగేసి అందులో అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టుకుంటాను. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అవి వేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టొమాటోలు, చింతపండు, కొద్దిగా పసుపు వేసుకొని 3 to 4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టుకుంటే వంకాయ మరీ ఎక్కువ ఉడికిపోయి అసలు కనిపించదు అనమాట. విజిల్ వచ్చిన తర్వాత కాసేపటికి ఇలా అయితే మనకి పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని దీన్ని అయితే ఎనిపేసుకుందాము. కొంచెం చల్లారి పెట్టుకొని ఎక్కువ వాటర్ అనిపించిందంటే వాటర్ పక్కకు తీసేసి ఎనిపేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పు అలాగే వంకాయలు కనిపించేలాగానే వెనుపుకుంటే అక్కడక్కడ మనకి వంకాయలు తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సరిపోయినంత వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, కొంచెం ఎర్రగడ్డ కట్ చేసి వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు వేసుకొని వాటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి ఎనిపి పెట్టుకున్నాం కదా పప్పుని, అదైతే వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ అట్లా ఉడికించుకున్నామంటే మన వంకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే సంగటికి, రైస్కి, చపాతీ, దోశ దేనికైనా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.